సేమ్ టైం చాలా మంది పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా మనం చూసుకుంటే గంజాయి స్మగ్లింగ్ అన్నది చాలా హెవీగా జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి రాష్ట్రంలో ఎక్కడైనా దొరికింది అంటే దానికి మూలం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మన విశాఖ జిల్లా వైపు వేరు చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు అరకు పాడేరు నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ గంజాయి అన్నది ఎక్కువగా రవాణా అవుతుంది అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దాని మీద మేజర్గా రేపు పొద్దున్న మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నా, కొంత టైం ఇవ్వండి, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. అన్నీ కూడా ఒక 15 days to 1 month అన్నీ కూడా స్టిమ్యులేట్లోకి వస్తాయి డెఫినెట్గా. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నా, ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమంటే ఎవరో ఫోన్